హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్యాస్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో బియ్యంతో రంగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం మొదటిగా మనం రేషన్ బియ్యంని ఒక కప్పుడు తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ముగ్గు కన్సిస్టెన్సీ లాగా రవ్వలాగా సన్నగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు న్యూ ఇయర్ సంక్రాంతి దగ్గరలో వస్తున్నాయి కదండి. దానికోసమని మనం ఇంట్లోనే ఇలా రంగులు తయారు చేసుకుంటే ఈజీగా బాగుంటుంది. దానికోసం మనం ఫుడ్ కలర్స్ని యూజ్ చేస్తున్నామండి. ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకొని ఎల్లో ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేయడం వల్లనే కలర్ కనిపిస్తుంది. వాటర్ యాడ్ చేయకపోతే కలర్ యాడ్ అవ్వదండి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే కొంచెం తడిగా ఉంటుంది, కానీ ఎండలో పెట్టిన తర్వాత అది పొడి పొడిగా అవుతుంది. ఇది కొంచెం మిక్స్ చేస్తే లెమన్ ఎల్లో కలర్ వస్తుంది. అదే ఎల్లో ఫుడ్ కలర్ని ఇంకా కాస్త ఎక్కువగా యాడ్ చేస్తే అది కొంచెం ఎల్లోయిష్ కలర్ వస్తుందండి. చూడండి, ఇందులో కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి అది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసినప్పుడు అదే ఫుడ్ కలర్తో లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. కొంచెం ఎక్కువ యాడ్ చేసినప్పుడు అది కొంచెం థిక్ కలర్ లాగా ఉంటుంది, ఎల్లో. నేను ఇక్కడైతే 3 ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తున్నానండి. ఎల్లో, ఆరెంజ్ అండ్ గ్రీన్. అండ్ బ్లూ కలర్ కోసం ఇంట్లో వాడే ఉజాలా వాడుతున్నాను. 4 కలర్స్ తీసుకొని నేను 8 కలర్స్ తయారు చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక పేపర్ ప్లేట్లో ఇంకా కొంచెం రైస్ పౌడర్ని తీసుకొని అందులో ఈ ఆరెంజ్ కలర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత సేమ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆరెంజ్ కలర్ రెడీ అయిందని ఇప్పుడు మనం ఇంకో పేపర్ ప్లేట్ తీసుకొని దాంట్లో ఇంకాస్త ముగ్గును యాడ్ చేసుకొని దాంట్లో గ్రీన్ కలర్ని వేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్తో కూడా 2 కలర్స్ అవుతాయి. కొంచెం యాడ్ చేసుకున్నామంటే లైట్ గ్రీనిష్ కలర్, ఇంకొకసారి గ్రీన్ కలర్ చేసేటప్పుడు ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే అది థిక్ గ్రీన్ కలర్ అవుతుంది. అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అండి. కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకోవడం, కలర్ యాడ్ చేసుకోవడం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లైట్ గ్రీన్ రెడీ అయిందండి. నెక్స్ట్ ఇంకొక కలర్ కోసం పేపర్ ప్లేట్ తీసుకొని అందులో సేమ్ రవ్వ తీసుకొని ఉజాలా ఇంట్లో వైట్ క్లోత్స్ కోసం వాడతాం కదండి, ఆ ఉజాలాని కొంచెం తీసుకొని సేమ్ బాగా మిక్స్ చేసుకోవాలి. చాలామంది బొంబాయి రవ్వ వాడతారండి కలర్స్ తయారు చేసుకోవడానికి, కానీ బొంబాయి రవ్వ చాలా కాస్ట్లీ కదండి. దాని బదులు రంగులే కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. దాని బదులుగా ఇలా రేషన్ బియ్యాన్ని వాడుకొని మనం రవ్వలాగా చేసుకొని వాడుకుంటే చాలా ఈజీగా సులువుగా అందరూ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉజాలతో ఇలా బ్లూ కలర్ రెడీ అవుతుందండి. ముందుగా చెప్పాను కదండి, గ్రీన్ కలర్ని ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే థిక్ గ్రీన్ వస్తుందని. ఇలా సేమ్ అదే దాంట్లో గ్రీన్ కలర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే అది థిక్ గ్రీన్ కలర్ రెడీ అవుతుందండి. నా దగ్గర ఈ 3 ఫుడ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి, అందుకే ఈ 3 కలర్స్నే వాడుతున్నాను. మీ దగ్గర ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్ కలర్స్ అవైలబుల్గా ఉంటే అవన్నిటితో కూడా ఇలానే వెరైటీ ఆఫ్ కలర్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో రోజువారీ వాడే కుంకుమ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటే ఇలా రెడ్ కలర్ రెడీ అవుతుందండి. మామూలుగా మెరూన్ కుంకుమ కూడా ఉందనుకోండి, అది కూడా యాడ్ చేసుకుంటే బ్రౌనిష్ కలర్గా ఇంకొక కలర్ కూడా రెడీ అవుతుందండి. చూసారా, కుంకుమతో కూడా రెడ్ కలర్ ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు
7 కలర్స్ రెడీ అయ్యాయి. ఇంకో కలర్ మనం ఇంట్లో ఉండే టర్మరిక్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకో కలర్ రెడీ చేసుకోవచ్చండి. ఇవన్నీ లైటిష్గా థిక్ కలర్లో కూడా ఉన్నాయి. కాకపోతే కలర్స్ మెరవట్లేదు అనిపించినప్పుడు కొంచెం అన్నిట్లో గల్లుప్పు కానీ మామూలు సాల్ట్ కానీ వేసుకుంటే ముగ్గు చాలా మెరుస్తూ ఉంటుంది. చూసారా, నేను మామూలుగా 4 కలర్స్ తీసుకొని 8 కలర్స్ రెడీ చేసుకున్నాను. ఇలా ఈజీగా ఇంట్లోనే బియ్యంతో ఎన్నో రంగులు తయారు చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకుంటే ముగ్గు చాలా మెరుస్తూ వస్తుంది. ఈ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదన్న వాళ్ళు ఊరుకోవచ్చు. రంగులు అయితే ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.